మార్నింగ్ స్టూడెంట్స్, మనం థర్డ్ బిఎస్సిలో న్యూమరికల్ అనాలిసిస్లో మనం యూనిట్ 3 చెప్పుకుంటున్నాం, ఫైనైట్ డిఫరెన్సెస్. దీని మీద మనం ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ చేసాం, అలాగే ఆపరేటర్స్ చేసాం, డిఫరెన్స్ ఆపరేటర్స్లో. దాంట్లో మనం దీన్ని ఏమంటారంటే మనం అలాగే ఫార్వర్డ్ ఆపరేటర్ బ్యాక్వర్డ్ ఆపరేటర్ చేసాం. ఇదేమవుతుందంటే మనకి సెంట్రల్ ఆపరేటర్ని మనం డెల్టాతో డినోట్ చేస్తామని, యావరేజ్ ఆపరేటర్ని మ్యూతో డినోట్ చేస్తామని మనం నేర్చుకున్నాం. ఇప్పుడు మనకి ఏం చెప్పమన్నాడంటే ఏమవుతుంది, మనకి సెంట్రల్ ఆపరేటర్ డెల్టా ఈక్వల్ టు e⁻1/2 మైనస్ e⁻−1/2 అని చెప్పమంటున్నాడు. యావరేజ్ ఆపరేటర్ మనం దేంతో డినోట్ చేస్తాం అంటే మ్యూతో కదా. మ్యూ ఈక్వల్ టు ఏం చెప్పమన్నాడు, e⁻1/2 ప్లస్ e⁻−1/2 అని చెప్పాం. అలాగే రిమైనింగ్ ఇప్పుడు ఈ 5 ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేద్దాం. మనకు ఆల్రెడీ ఆ ఫార్ములాస్ ఐడియా ఉన్న బట్టి ఆ ఫార్ములాస్ నేను చెప్తున్నాను. ఫస్ట్ మనం ఏం చెప్పాలి, ఫస్ట్ ప్రాబ్లం నౌ వి షో దట్, నేను సింపుల్గా s.t అని రాస్తాను. నౌ వి షో దట్ ఏం చెప్పాలి, డెల్టా ఈక్వల్ టు e⁻1/2 మైనస్ e⁻−1/2 అని చెప్పాలి. అందువల్ల మనం ఎల్హెచ్ఎస్లో ఏం తీసుకున్నాం అంటే డెల్టా ఆఫ్ f(x) తీసుకున్నాం. డెల్టా ఆఫ్ f(x) తీసుకుంటే మనకి ఏమవుతుందంటే డెల్టా ఆఫ్ f(x) ఈక్వల్ టు మనకి ఆల్రెడీ సెంట్రల్ ఆపరేటర్ ఫార్ములాస్ మనం ముందు చెప్పుకున్నాం కదా. డెల్టా f(x) ఫార్ములా f(x) ప్లస్ h/2 మైనస్ f(x మైనస్ h/2. ఈ ఫార్ములాస్ అనేవి ఏమవుతుందంటే మనం ముందు వీడియోస్లో చెప్పుకున్నాం. డెల్టా f(x) కి f(x ప్లస్ h/2 మైనస్ f(x మైనస్ h/2. అదేవిధంగా ఇక్కడ మనకి సిన్స్ ఏంటి తెలుసు అంటే, సిన్స్ ఇక్కడ రాస్తున్నాను నేను. సిన్స్ ఏంటంటే షిఫ్ట్ ఆపరేటర్ e⁻n f(x) ఈక్వల్ టు f(x ప్లస్ nh అని తెలుసు, n ఇంటూ h అని. e⁻n ఆఫ్ f(x) ఈక్వల్ ఏంటి, f(x ప్లస్ nh అని తెలుసు కదా. అంటే ఈ పవర్లో షిఫ్ట్ ఆపరేటర్ పవర్లో n ఉంటే ఇక్కడ ఏమిటి వస్తుంది అంటే nh వస్తుంది. ఇక్కడ ఎంత ఉందో చూడండి, 1/2 కదా ఉంది. f(x ప్లస్ 1/2 ఇంటూ h ఉంది. అంటే ఇక్కడ ఈ ఫార్ములాలో n ప్లేస్లో ఎంత ఉందంటే h పక్కనే 1/2 ఉంది కావున అంటే n వాల్యూ 1/2 అవుతుంది అన్నమాట. అంటే ఇది ఏమవుతుంది, e⁻1/2 ఇంటూ f(x) అవుతుంది. e⁻1/2 ఇంటూ f(x) అంటే ఫార్ములా షిఫ్ట్ ఆపరేటర్ నుండి ఏమవుతుందంటే f(x ప్లస్ 1/2 ఇంటూ h, దట్ ఈస్ f(x ప్లస్ h/2 అని. అదేవిధంగా ఇక్కడ -1/2 ఉంది. ఈ మైనస్ ఇక్కడ n ప్లేస్లో ఎంత ఉందంటే 1/2 ఇంటూ h కదా. అంటే n ప్లేస్లో 1/2, దీంతో కంపేర్ చేస్తే n ప్లేస్లో 1/2 ఉంది కావున ఇదేమవుతుంది e⁻−1/2 ఇంటూ f(x) అవుతుంది. ఇప్పుడు ఈ రెండోట్లో ఇది సిన్స్ కండిషన్. ఇప్పుడు ఈ రెండోట్లో f(x) కామన్ తీస్తారనుకో, e⁻1/2 మైనస్ e⁻−1/2 ఆఫ్ f(x) అంటే ఏమవుతుంది, f(x) అంటే మనకి డెల్టా ఈక్వల్ టు ఎంత అవుతుంది, ఈ వాల్యూ e⁻1/2 మైనస్ e⁻−1/2. ఇది డెల్టా వాల్యూ. ఫస్ట్ వన్ చెప్పు అనమాట, డెల్టా ఈక్వల్ టు e⁻1/2 మైనస్ e⁻−1/2. మీరు ఇది క్లియర్గా నోట్ చేసుకోండి. సెకండ్ ప్రాబ్లం, నౌ వి షో దట్ ఏం చెప్పాలి, మ్యూ ఈక్వల్ టు e⁻1/2 ప్లస్ e⁻−1/2 హోల్ బై 2 అని చెప్పాలంటే ఇప్పుడు ఎల్హెచ్ఎస్ ఏంటి తీసుకున్నాం, మ్యూ అంటే ఏంటి, యావరేజ్ ఆపరేటర్ అని. మ్యూ ఆఫ్ యావరేజ్ ఆపరేటర్ మన ఫార్ములా ఆల్రెడీ చెప్పుకున్నాం, 1/2 ఇంటూ f(x ప్లస్ h/2 f(x ప్లస్ h/2 మైనస్ f(x మైనస్ h/2. ఇది ఫార్ములా మనం ఆల్రెడీ ముందు వీడియోస్లో యావరేజ్ ఆపరేటర్స్ అన్ని ఆపరేటర్స్ 7 ఆపరేటర్స్ కోసం ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. అందులో ఇది రాసాం. అందులో ఇప్పుడు మనకు చెప్పినట్టే 1/2 ఇంటూ ముందు ప్రాబ్లంలో చెప్పాను కదా, f(x ప్లస్ h/2 అంటే షిఫ్ట్ ఆపరేటర్ నుండి ఎంత అవుతుంది, దాని వాల్యూ e⁻1/2 ఇంటూ f(x) అని. ఇక్కడ n ప్లేస్లో -1/2 ఉంది కావున షిఫ్ట్ ఆపరేటర్ నుండి e⁻−1/2 ఇంటూ f(x) అని. ఈ రెండోట్లో f(x) కామన్ తీసాం అనుకోండి, ఎంత అవుతుంది, 1/2 ఇంటూ e⁻1/2 మైనస్ e⁻−1/2 ఆఫ్ f(x). ఇక్కడ f(x) ఇక్కడ f(x) మనం తీసేసినట్టయితే మ్యూ ఈక్వల్ అవుతుంది 1/2 ఇంటూ e⁻1/2 మైనస్ e⁻
మైనస్ 1/2 అన్నది మనకు వచ్చింది. ఇది ఏమవుతుందంటే యావరేజ్ ఆపరేటర్ మ్యూ ఈక్వల్ ఏమవుతుందంటే 1/2 ఇంటూ ఈ పవర్ 1/2 మైనస్ ఈ పవర్ మైనస్ 1/2 అని చెప్పాం. అదే హోల్ బై 2 అని రాసుకో. ఇక చూడండి ఇక్కడ మ్యూ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ముందు ఏం చెప్పంటే 1/2 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ h/2 మైనస్ అని రాస్తాను. అది మైనస్ కాదు ప్లస్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ h/2 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ h/2 1/2 ఇంటూ ఇది షిఫ్ట్ ఆపరేటర్ ని 1/2 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ 1/2 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ 1/2 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామన్ చేస్తే ఈ పవర్ 1/2 ప్లస్ ఈ పవర్ మైనస్ 1/2 అయింది. మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ తీసేసినట్టయితే మ్యూ యావరేజ్ ఆపరేటర్ మ్యూని ఏమంటే యావరేజ్ ఆపరేటర్ కదా మ్యూ ఈక్వల్ ఏమవుతుందంటే 1/2 ఇంటూ ఈ పవర్ 1/2 ప్లస్ ఈ పవర్ మైనస్ 1/2 దాన్ని సింపుల్ గా మనం మ్యూ ఈక్వల్ టు ఈ పవర్ 1/2 ప్లస్ ఈ పవర్ మైనస్ 1/2 హోల్ బై 2 అని రాసుకోవచ్చు. 1/2 ఇంటూ అన్న హోల్ బై 2 అన్న ఓకే. ఇది సెకండ్ ప్రాబ్లం అన్న సొల్యూషన్. ఇది నోట్ చేసుకోండి మీరు. థర్డ్ ప్రాబ్లం నౌ వి షో దట్ మనం థర్డ్ ఏం చెప్పాలంటే థర్డ్ ప్రాబ్లం మనం స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ డెల్టా స్క్వేర్ ఇంటూ మ్యూ స్క్వేర్ ఈక్వల్ టు 1 ప్లస్ డెల్టా స్క్వేర్ బై 2 అని చెప్పాలి. దానికోసం నేను సొల్యూషన్లో ఏం తీసుకున్నాను అంటే రూట్ తర్వాత వస్తుంది మనకు 1 ప్లస్ డెల్టా స్క్వేర్ ఇంటూ మ్యూ స్క్వేర్ తీసుకున్నాను. డెల్టా స్క్వేర్ ఇంటూ ఈ స్క్వేర్ రూట్లో 1 ప్లస్ డెల్టా స్క్వేర్ ఇంటూ మ్యూ స్క్వేర్ రాస్తే ఈ డెల్టా స్క్వేర్ మనకు ఎలా కావాలి కదా అందువల్ల 1 ప్లస్ డెల్టా స్క్వేర్ యాజ్ ఇట్ ఈస్గా వదిలేశారు. 1 ప్లస్ డెల్టా స్క్వేర్ వదిలేశారు. మ్యూ స్క్వేర్ అంటే ఇప్పుడు చేసాం కదా ఆల్రెడీ. ఇప్పుడు ప్రాబ్లం ఏం చేసాం మ్యూ వాల్యూ ఎంత అంటే ఈ పవర్ 1/2 ప్లస్ ఈ పవర్ మైనస్ 1/2 మ్యూ అంటే అది రాస్తాం ఈ పవర్ 1/2 ప్లస్ ఈ పవర్ మైనస్ 1/2/2 మ్యూ అంటే స్క్వేర్ యాజ్ మ్యూ అంటే అదంతా యాజ్ ఇట్ ఈస్గా పైన స్క్వేర్ ఉంది కావున స్క్వేర్ రాస్తాం ఈక్వల్ టు 1 ప్లస్ డెల్టా స్క్వేర్ ఇంటూ ఈ స్క్వేర్ రెండోటికి చెందుతుంది కదా అంటే ఈ పవర్ 1/2 ప్లస్ ఈ పవర్ మైనస్ 1/2 హోల్ స్క్వేర్ 2 స్క్వేర్ అంటే ఎంత 2 స్క్వేర్ అంటే ఎంత అవుతుందంటే 4. ఇప్పుడు 1 ప్లస్ డెల్టా స్క్వేర్ బై 4 ఇంటూ ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఉంది కదా మనకి ఫార్ములా ఏంటంటే ఇక్కడ రాస్తున్నాను మీకు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఎలా రాసుకోవచ్చు అంటే మనం ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 4ab అని రాసుకోవచ్చు. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏమవుతుందంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 4ab. ఇది చేయండి చేస్తే అంత అవుతుంది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab కదా ప్లస్ 2ab నుంచి మైనస్ 2ab రాస్తే ఏమవుతుందంటే ప్లస్ 2ab వస్తుంది. అంటే అప్పుడు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాకి ఈక్వల్ అవుతుంది కదా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. అందువల్ల ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఎలా రాసుకోవచ్చు ఫార్ములా ఎలా కూడా రాసుకోవచ్చు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 4ab అని రాసుకోవచ్చు. ఇక్కడ ఏ అంటే 1/e పవర్ 1/2 అని బి అంటే ఎంత ఈ పవర్ మైనస్ 1/2 ఆ ఫార్ములాలో ఏ అంటే ఎంత ఈ పవర్ 1/2 అని బి అంటే ఎంత అవుతుందంటే ఈ పవర్ మైనస్ 1/2 ఆ ఫార్ములా అప్లై చేస్తాం ఈ పవర్ 1/2 మైనస్ ఈ పవర్ మైనస్ 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ ఏ అంటే ఎంత రాయాలి ఈ పవర్ 1/2 బి అంటే ఎంత రాయాలి ఈ పవర్ మైనస్ 1/2 ఈక్వల్ టు 1 ప్లస్ డెల్టా స్క్వేర్ బై 4 ప్లస్ ఇది ఎంత అవుతుంది ఈ పవర్ 1/2 మైనస్ ఈ పవర్ మైనస్ 1/2 అంటే ఎంత దేనికి ఈక్వల్ ఈ పవర్ 1/2 ఫస్ట్ ప్రాబ్లంలో చేసాం కదా ఈ పవర్ 1/2 మైనస్ ఈ పవర్ మైనస్ 1/2 అంటే ఎంత అవుతుందంటే దేనికి ఈక్వల్ అవుతుందంటే డెల్టా అంటే దీని వాల్యూ ఫస్ట్ ప్రాబ్లం అంటే డెల్టా స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ ఈ బేస్ ఈక్వల్ ఉన్న పవర్స్ యాడ్ చేసాక 1/2 మైనస్ 1/2 అంటే ఈ పవర్ 0 అవుతుంది ఈ పవర్ 0 వాల్యూ ఎంత అంటే 1 ఇక్కడ బేస్ ఈక్వల్ ఉన్న పవర్స్ యాడ్ చేస్తే 1/2 మైనస్ 1/2 ఈ పవర్ 0. ఇప్పుడు ఇది మల్టిప్లై చేశారనుకోండి మల్టిప్లై చేస్తే ఎంత అవుతుంది మనకి 1 ప్లస్ డెల్టా స్క్వేర్ ఇంటూ డెల్టా స్క్వేర్ డెల్టా పవర్ 4/4 డెల్టా స్క్వేర్ ఇంటూ 4 ఈ 4 క్యాన్సిల్ అయిపోతే ఎంత అవుతుందంటే మనకి డెల్టా స్క్వేర్ మాత్రమే ఉంటుంది. ఇది 1 ప్లస్ డెల్టా స్క్వేర్ బై 4 ఇంటూ డెల్టా స్క్వేర్ ఎంత అవుతుంది డెల్టా పవర్ 4/4 అన్నది వచ్చింది. డెల్టా స్క్వేర్ బై 4 ఇంటూ 4 అంటే ఈ 4 క్యాన్సిల్ అయిపోతే ఎంత అవుతుందంటే డెల్టా స్క్వేర్ వచ్చింది. ఇప్పుడు ఈ ఎన్నోట్లో నేను ఏం కామన్ తీస్తున్నానంటే ఇదంతా దేనికి ఈక్వల్ ఈ పైన రాస్తున్నాను ఇదంతా దేనికి ఈక్వల్ 1 ప్లస్ డెల్టా స్క్వేర్ ఇంటూ మ్యూ స్క్వేర్ కదా ఈక్వల్ ఎంత అవుతుంది 1 ప్లస్ డెల్టా స్క్వేర్
1 ప్లస్ డెల్టా పవర్ 4/4 కదా, మళ్ళీ రాస్తున్నాను 4/4 ప్లస్ డెల్టా స్క్వేర్. దీంట్లో 1/4 కామన్ తీసేది. 1/4 కామన్ తీసేస్తే ఎంత ఉంటుంది? ఇక్కడ 4 ఉంటుంది. ఎందుకంటే 1/4 ఇంటూ 4 4 4 క్యాన్సిల్ అయిపోయి 1 అవుతుంది. 1/4 కామన్ తీస్తాం కాబట్టి ఇక్కడ ఎంత ఉంటుంది? డెల్టా పవర్ 4 ప్లస్ ఇది ఎంత అవుతుందంటే 4 డెల్టా స్క్వేర్. 4 4 క్యాన్సిల్ అయిపోతే ఎంత అవుతుందంటే డెల్టా, అంటే 1/4 కామన్ తీస్తే 4 ప్లస్ డెల్టా పవర్ 4 ప్లస్ 4 డెల్టా స్క్వేర్ అనేది వచ్చింది. ఈక్వల్ టు ఇది 1/4 ప్లస్ ఈక్వల్ టు 1/4 ఇంటూ దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం? సింపుల్గా 2 ప్లస్ డెల్టా స్క్వేర్ హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా చూడండి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab కదా. ఏ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ అంటే 4 అవుతుంది, బి స్క్వేర్ అంటే డెల్టా స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే డెల్టా పవర్ 4 అవుతుంది, ప్లస్ 2ab 2 ఇంటూ ఇక్కడ ఏ అంటే 2 ఇంటూ 2 4, బి అంటే అంత డెల్టా స్క్వేర్ 4 డెల్టా అంటే 4 ప్లస్ డెల్టా పవర్ 4 ప్లస్ 4 డెల్టా స్క్వేర్ ఏ ఫామ్లో రాసామంటే 2 ప్లస్ డెల్టా స్క్వేర్ హోల్ స్క్వేర్ కింద రాసాం. ఈ 1/4 కూడా ఇందులో పంపించేస్తే ఎంత అవుతుంది? 2 ప్లస్ డెల్టా స్క్వేర్ బై 2 హోల్ స్క్వేర్ అని రావచ్చు కదా. ఇప్పుడు ఇదేమవుతుంది? 2 ప్లస్ డెల్టా స్క్వేర్ హోల్ స్క్వేర్, ఈ స్క్వేర్ దీనికి చెందుతుంది కాబట్టి 2 స్క్వేర్ అంటే 4 అవుతుంది. 1/4 అలా లోపల రాసాం. ఇప్పుడు రెండు వైపులా రూట్ చేసాం అనుకోండి, ఎంత అవుతుంది? రూట్ 1 ప్లస్ డెల్టా స్క్వేర్ ఇంటూ మ్యూ స్క్వేర్ ఈక్వల్ టు స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది. రూట్ చేస్తే ఇక్కడ స్క్వేర్ ఉంది కదా, స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోయి 2 ప్లస్ డెల్టా స్క్వేర్ బై 2. ఇప్పుడు సపరేట్ చేసాం అనుకో, 2/2 ఎంత అవుతుందంటే 1 ప్లస్ డెల్టా స్క్వేర్ బై 2. అదే కదా మనం చెప్పాలి, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ డెల్టా స్క్వేర్ ఇంటూ మ్యూ స్క్వేర్ ఈక్వల్ టు 1 ప్లస్ డెల్టా స్క్వేర్ బై 2 అని చెప్పాలి. అంటే ఇప్పుడు ఆల్రెడీ మనం 3 ప్రాబ్లమ్ సొల్యూషన్స్ అనేవి చెప్పుకోవడం జరిగింది. ఇది పాయింట్. ఓకే, థర్డ్ ప్రాబ్లంలో మనం ఏమవుతుందంటే మనం ఏం ప్రూవ్ చేస్తాం? స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ డెల్టా ఇంటూ మ్యూ స్క్వేర్ ఈక్వల్ టు ఏం చెప్పామంటే ఇది డెల్టా స్క్వేర్ 1 ప్లస్ డెల్టా స్క్వేర్ ఇంటూ మ్యూ స్క్వేర్ ఈక్వల్ టు 1 ప్లస్ డెల్టా స్క్వేర్ బై 2 అని చెప్పాలి. అందువల్ల రూట్ లేకుండా రూట్ ఇన్సైడ్ ఉన్నది తీసుకున్నాం. 1 ప్లస్ డెల్టా స్క్వేర్ ఇంటూ మ్యూ స్క్వేర్ రాసాం. 1 ప్లస్ డెల్టా స్క్వేర్ మ్యూ అంటే మనకు తెలుసు కదా, e⁻1/2 ప్లస్ e⁻−1/2 హోల్ స్క్వేర్ రాసి ఇదంతా చేసాం. ఇదంతా మీరు క్లియర్గా నోట్ చేసుకోండి. ఇది మామూలు ఫార్ములా జస్ట్. ఫోర్త్ ప్రాబ్లం ఇప్పుడు మనం ఏం చెప్పాలి? నౌ వి షో దట్ ఏం చెప్పాలంటే డెల్టా ఈక్వల్ టు e⁻−1/2 ఇంటూ డెల్టా ప్లస్ డెల్టా ఇంటూ e⁻−1/2 అని చెప్పాలి. ఇప్పుడు మనం ఏమవుతుందంటే ఫస్ట్ మనకు తెలుసు కదా, ముందు ప్రాబ్లంలో డెల్టా ఫార్ములా ఏంటంటే ఫస్ట్ ప్రాబ్లం అండి e⁻1/2 మైనస్ e⁻−1/2 కదా. ఈ రెండోట్లో మనకు ఫస్ట్ ఏంటి కావాలి? e⁻−1/2 కావాలి కావున e⁻−1/2 కామన్ తీస్తాం. అంటే ఇక్కడ ఎంత ఉంటుంది? ఈ ఉంటుంది. ఎందుకంటే ఈ రెండు e⁻1 ఉన్నాడు కదా, ఈ రెండు మల్టిప్లై చేసి ఒక బేస్ ఈక్వల్గా ఉంటాయి. అప్పుడు 1 - 1/2 అంటే +1/2 అవుతుంది. ఇక్కడ ఏది లేదంటే 1 ఉన్నట్టు. ఈ రెండు మల్టిప్లై చేసినప్పుడు e⁻−1/2 ఇంటూ e⁻1 అంటే బేస్ ఈక్వల్ అవుతే పవర్స్ యాడ్ చేస్తాం. అంటే 1 - 1/2 1 - 1/2 అంటే ఎంత అవుతుందంటే e⁻1/2 అవుతుంది. ఇక్కడ e⁻−1/2 కామన్ తీస్తాం, బట్టి ఎంత ఉంటుందంటే -1 ఉంటుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ ముందు వీడియోలో తీసుకున్నాం. e-1 అంటే దేనికి ఈక్వల్ అవుతుందంటే ఫార్ములా e⁻−1/2 ఇంటూ డెల్టా అన్నమాట. e-1 వాల్యూ దేనికి ఈక్వల్ అంటే డెల్టాకి ఈక్వల్. అది కూడా మనం ఆల్రెడీ ముందు ప్రాబ్లం చెప్పడం జరిగింది. అదేవిధంగా ఫస్ట్ ఇది డెల్టా ఈక్వల్ టు e⁻−1/2 ఇంటూ డెల్టా అని చెప్పాం. ఇది చెప్దాం. ఇప్పుడు డెల్టా ఈక్వల్ టు ఇప్పుడు ఎట్ సైడ్ ఇటు సేమ్ ఇలాగే అది అటు సైడ్ కామన్ చేస్తాం. కామన్ చేస్తే ఎంత అవుతుంది? e⁻1/2 మైనస్ e⁻−1/2 కదా. ఏది కామన్ తీయాలి? మనం e⁻−1/2 కామన్ తీస్తాం. ఇక్కడ ఎంత ఉంటుంది? ఇయే కదా, ఎందుకంటే బేస్ ఈక్వల్ కూడా పవర్స్ యాడ్ చేస్తే 1/2 కామన్ తీస్తాం. 1 ఈ e-1 అన్న దేనికి ఈక్వల్ అవుతుంది? డెల్టా ఇంటూ e⁻−1/2.
చాలా ఈజీ ప్రాబ్లం ఇది, నోట్ చేసుకోండి. వన్ టూ త్రీ ఫోర్ ప్రాబ్లమ్స్ అలా చెప్పుకోవడం జరిగింది. ఫిఫ్త్ ప్రాబ్లం చూడండి. ఫిఫ్త్ ప్రాబ్లం ఏం చెప్పాలి? నౌ వి షో దట్ ఏం చెప్పాలి మనం? మ్యూ స్క్వేర్ ఈక్వల్ టు 1 ప్లస్ డెల్టా స్క్వేర్ బై 4 అని చెప్పాలి. ఎల్హెచ్ఎస్ తీసుకుంటే మ్యూ స్క్వేర్ ఈక్వల్ టు ప్రాబ్లం 2 నుండి మ్యూ అంటే ఎంత అంటే మనకి వాల్యూ e పవర్ 1/2 ప్లస్ e పవర్ మైనస్ 1/2 బై 2 స్క్వేర్ ఉంది కావున ఏంటి రాస్తున్నాం అంటే హోల్ స్క్వేర్. మ్యూ అంటే మనకు తెలుసు ఫార్ములా e పవర్ 1/2 ప్లస్ e పవర్ మైనస్ 1/2 అని హోల్ స్క్వేర్ రాస్తాం. ఈ స్క్వేర్ రెండోటికి చదువుతుంది కదా, 2 స్క్వేర్ అంటే ఎంత అవుతుందంటే 4. ఆ 1/4 అనేది ముందు రాసుకుంటున్నాం. ఇంటూ ఇంకెంత ఉంటుంది? e పవర్ 1/2 ప్లస్ e పవర్ మైనస్ 1/2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 1/4 ఇంటూ ఇందాక చెప్పాం కదా, ఏం చెప్పాం? a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి? a మైనస్ b హోల్ స్క్వేర్ ప్లస్ 4ab కదా. ఆ ఫార్ములా నుండి ఏమవుతుంది? ఇది e పవర్ 1/2 మైనస్ e పవర్ మైనస్ 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ 4ab 4 e పవర్ 1/2 ఇంటూ e పవర్ మైనస్ 1/2 అన్నది రాసాం. ఆ ఫార్ములా అండి a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా a మైనస్ b హోల్ స్క్వేర్ ప్లస్ 4ab అని. అంటే ఇప్పుడు మనకి ఎంత అవుతుంది? మ్యూ ఈక్వల్ టు ఎంత అవుతుంది? మ్యూ స్క్వేర్ ఈక్వల్ టు 1/4 ఇంటూ ఇది మళ్ళీ మనకి ఈ ఫార్ములా తెలిసి ఏది e పవర్ 1/2 మైనస్ e పవర్ మైనస్ 1/2 ఏమవుతుంది? ఫస్ట్ ప్రాబ్లం అండి. ఈ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది అంటే డెల్టా కదా. పైన స్క్వేర్ ఉంది కావాలి, స్క్వేర్ రాస్తారు డెల్టా స్క్వేర్ ప్లస్ 4 ఇక్కడ ఏమవుతుంది? బేస్ ఈక్వల్ గా పవర్ చార్ట్ చేస్తే e పవర్ 1/2 మైనస్ 1/2 అంటే ఎంత? e పవర్ 0 అంటే ఎంత అవుతుందంటే 1. అంటే అది 1 అయిపోతే మనకి ఇంకా ఎంత ఉంటుందంటే 4 ఈక్వల్ టు ఇప్పుడు మ్యూ స్క్వేర్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? మ్యూ స్క్వేర్ ఈక్వల్ టు 1/4 ఇంటూ 4 ఇది రాస్తున్నాను ఫస్ట్. 1/4 ఇంటూ 4 ఎంత? 1 కదా. 4/4 అంటే 1. ఇది ఏమవుతుందంటే డెల్టా స్క్వేర్ బై 4 అవుతుంది. అంటే మ్యూ స్క్వేర్ ఈక్వల్ టు 1 ప్లస్ డెల్టా స్క్వేర్ బై 4 అన్నది వచ్చింది ఫోర్త్ ప్రాబ్లం. ఇది కూడా ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇది మనం ఈ 5 ప్రాబ్లమ్స్ అన్నది మీరు నీట్గా నేర్చుకోండి.